కాంగ్రెస్కు రాజీనామా చేసిన తర్వాత ఏం జరగబోతుంది కాంగ్రెస్ పరిస్థితి అనేది ఒకసారి చూద్దాం. నాడు ఈటెల రాజేందర్ రాజీనామా తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖతం. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది మా అచ్చునూరి కిషన్ అద్భుతంగా ఒక వార్త అందించింది. మెయిన్కి నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న సీన్ రిపీట్ కానుందా? జీవన్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ పార్టీ కుదేలవుతుందా? కీలక నేతలు వెళ్ళిపోవడం పార్టీలకు ప్రమాద గంటికన? బలమైన నేతలు దూరమైతే పార్టీ పరిస్థితి ఏంటి? జీవన్ రెడ్డి జులక్తో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలేనా? సీనియర్ నేతల్ని నిలబెట్టుకోలేని పార్టీకి భవిష్యత్తు ఏంటి? మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా కాంగ్రెస్ పార్టీకి అలారం అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. వాస్తవం మావోడు రాసింది. ఇప్పుడు కొడుకునైనా బిడ్డ అయినా తప్పు చేస్తే జైలుకు పంపిస్తా అన్న కేసీఆర్ కొడుకు బిడ్డల మీద ఆరోపణలు వచ్చి లిక్కర్ కేసుల మీద ఆరోపణలు వస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయవు. కొడుకు అనేక రకాలుగా ఆరోపణలు వస్తే పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడు. నీ హరీష్ రావు అల్లుడి పైన ఆరోపణలు వస్తే హరీష్ రావు బ్రహ్మాండంగా ఉంటాడు. ఈటెల రాజేందర్ ఏడా ఎదుగుతుండో ఈటెల రాజేందర్ షామీర్పేటలో ఒక ఇల్లు కట్టంగానే ఆ ఇల్లును చూసి కళ్ళు మండిన గులాబీ నేతలు, గులాబీ కుటుంబం, కల్వకుట్ల కుటుంబం ఈటెల రాజేందర్ అన్న మీద లేనిపోని పెట్టి ఇక మొత్తం ఆయనను పార్టీ నుంచి తీసేసింది. ఏమొరిగింది? తద్వారా పార్టీ అధికారం కోల్పోయింది. అంటే ఎవడైతే కళ్ళు కిందికి చూడాల్సిన కళ్ళు నెత్తి పైన చూస్తుందో వాడికి అధికార మదం మాత్రం అణుగుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని రోజులు ఉంటుంది యాటిట్యూడ్. ఈటెల రాజేందర్తో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఖతమైందో ఆనాడు జీవన్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా ఖతమవుతుందని మా సారాంశం. చూద్దాం ఎంతవరకు పోతుంది, ఏడు వరకు పోతుందో చూద్దాం. ఇక అది కథ అట్లనే అనిపిస్తుంది మాకైతే. తెలంగాణ రాజకీయాల తాజా పరిణామాలు చూస్తుంటే ప్రధాన పార్టీల అంతర్గత బలహీనతలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయనే అభిప్రాయం బలపడుతుంది. ముఖ్యంగా నాయకత్వంపై ఆధారపడిన రాజకీయాలు ఎంత ప్రమాదకరమో ఇటీవల సంఘటనలు స్పష్టంగా చూపిస్తున్నాయని చెప్పవచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి బలమైన నేతగా ఉన్న ఈటెల రాజేందర్ రాజీనామా తర్వాత భారత రాష్ట్ర సమితి అలా ఉత్కంఠ నెలకొంది. ఆయన పార్టీకి కేవలం ఒక నేత మాత్రమే కాకుండా ప్రజలతో నేరుగా అనుసంధానమైన నాయకుడు. అలాంటి నాయకుడిని అవమానకర పరిస్థితుల్లో బయటకి నెట్టివేయడం ద్వారా బీఆర్ఎస్ తన అంతర్గత అసహన రాజకీయాలను బయటపెట్టుకుంది. ఆ ఘటన తర్వాత పార్టీలో ప్రజల్లో ఆ నమ్మకం దెబ్బతిన్నదనే విమర్శలు అప్పట్లో వినిపించాయి. వ్యక్తి వెళ్ళిపోతే పార్టీ బలహీనపడదు అని చెప్పిన వాస్తవానికి బలమైన నాయకత్వాన్ని కోల్పోవడం పార్టీకి దీర్ఘకాలిక నష్టమే అని రాష్ట్రంలో అప్పటి నుంచి నేటి వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రతికూల పరిస్థితులు అనేవి చవిచూస్తుంది అని చెప్పవచ్చు. ఇప్పుడు అదే పరిస్థితి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విషయంలో కూడా కనిపిస్తుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేయడం సాధారణ విషయం కాదని చెప్పాలి. కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీలో ఇలాంటి కీలక నేతలు అసంతృప్తితో బయటికి రావడం అంటే పార్టీ లోపల ఉన్న విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అని అర్థమవుతుంది. ఇది కేవలం ఒక వ్యక్తి నిర్ణయం కాదు, పార్టీ నిర్వహణలో ఉన్న లోపాలను ప్రతిబింబం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీనే లోపల పార్టీ అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద విపరీతంగా తిట్టిన రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వవు. మరి ఏడవన్నారే కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డికి ఉండదా అని ఏం తప్పు చేసిండు అని అడుగుతున్నాం. జీవన్ రెడ్డి ఏం తప్పు చేసిండు? బీఆర్ఎస్లో గెలిచిన ఆ వెలమ బిడ్డ అయిన సంజయ్ని ఎందుకు తీసుకోవాలి అంటున్నాం. మరి నీ ప్లేస్లో ఇప్పుడు కొడంగల్ సీటు వైశ్యులది, అది యాక్చువల్లీ కొడంగల్ సీటు, ఆ వైశ్యుల సీటు నీ దగ్గరికి వచ్చింది. మరి నీ దగ్గర ఒక బడా వైశ్యుడు వచ్చి పోటీ చేస్తే నీ పరిస్థితి ఏంది? మీ బడా నియోజకవర్గాలలో అక్కడ కూడా మీరు ఒకసారి ఓడిపోతే అక్కడ ఉన్నోడిని తీసుకుంటే మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు గెలవచ్చు రేవంత్ రెడ్డి, రేపు కొడంగల్లో ఓడిపోతే గెలిచినోడిని పార్టీలోకి తీసుకుంటే ఈయనకు ఎంత అవమానకరంగా ఉంటుందో ఆ జీవన్ రెడ్డి పరిస్థితి అప్పుడు అర్థమవుతుంది ఆయనకు.
కథమవుతుంది రా నాయన, మీరు అనుకుంటున్నారు బడా లీడర్లు అంత ఆషామాషం కాదు.